గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం వేడెక్కింది. కమిషనర్ వర్సెస్ మేయర్ మధ్య డైలాగ్ వార్ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మేయర్ తాను సమావేశం నిర్వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలో మేయర్ ఛాంబర్లో సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లు హాజరయ్యారు. అయితే కమిషనర్ మాత్రం ఇంకా కార్యాలయానికి చేరుకోలేదు. కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో పోలీసులు మున్సిపల్ కార్యాలయం దగ్గర భారీ ఎత్తున మోహరించారు. రైట్గా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అయితే సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఫోన్లో నరసింహ. దీపిక, గుంటూరులోనే మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం గానీ ఇటు మేయర్ వర్సెస్ ఎవరైతే ఉన్నారో గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాస్ మధ్య వారు నడుస్తుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కూడా ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో కమిషనర్ పులి శ్రీనివాస్ ప్రధానంగా కూడా ఆయన ఇప్పటికే స్టాండింగ్ కమిటీ కానీ స్టాండింగ్ కౌన్సిలింగ్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే గుంటూరు కార్పొరేటర్లో మొత్తం 57 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఆ 57 మంది కార్పొరేటర్లు కూడా మేయర్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా సీక్రెట్ ఓటింగ్ చేయొచ్చు. ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమికి 23 మంది ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో 30 మంది పైగా కూడా వైసీపీకి ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎవరు నెగ్గుతారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది గుంటూరులో. మరోవైపు మేయర్ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో కమిషనర్ పులి శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో చేశారు. కనీసం తనకి మేయర్ కి నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు కనీసం ప్రోటోకాల్ ఇవ్వలేదు, సంబరాలు జరుగుతుంది రావాలని చెప్పేసి ఆహ్వానం లేదని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో పులి శ్రీనివాస్ కూడా మేయర్ యొక్క తీరుని తప్పుపడుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ రోజు మేయర్ మనోహర్ నాయుడు తన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం తీసుకొని కూడా కౌన్సిల్ హాల్కి రావడం జరిగింది. కౌన్సిల్ హాల్లో అప్పటికే అధికారుల సమావేశం జరుగుతుంది. సో వచ్చినటువంటి ఎవరైతే జిఎంసీ కార్పొరేటర్ కమిషన్ కార్యాలయానికి వచ్చారో వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరులో ఎవరైతే ఉన్నారో కమిషనర్ పులి శ్రీనివాసు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో మనోహర్ నాయుడు కానీ డైమండ్ బాబు కానీ వీళ్ళ మధ్య వార్ నడుస్తుంది. ఈ వార్లో ఎవరు నెగ్గుతారనేది, ఈ పీఠం ఎవరికి దక్కించుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీపిక. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.